బ్లాగ్ వర్సెస్ లీడ్స్ ఎక్కువ వెయిట్కి వస్తాయి అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుంటున్నాం. సో బ్లాగ్స్కి రీల్స్కి లీడ్స్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. అబౌట్ రీల్స్ మనం అనుకుంటే ఇన్స్టాంట్గా అటెన్షన్ ఉంటుంది, ఐబాల్స్ ఫాస్ట్గా గ్రాప్ చేయొచ్చు, బ్రాండ్ విజిబిలిటీకి సూపర్గా ఉంటుంది రీల్స్ అనేవి. ఎంగేజింగ్ విజువల్స్తో క్విక్ ఇంప్రెషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం ఆడియన్స్ని. ట్రెండ్ని ఫాలో చేస్తే విజిబిలిటీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది రీల్స్కి, బట్ షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. 48 to 72 hours మాత్రమే ఉంటుంది. ఆడియన్స్ని మోస్ట్లీ ఎంటర్టైన్ అవ్వని అనుకుంటారు. కన్వర్షన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, లో క్వాలిటీ లీడ్స్ అనేవి మనకు రీల్స్ జనరేట్ అవుతాయి. బ్లాగ్స్కి వచ్చేసరికి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. గూగుల్లో ర్యాంక్ అయితే కన్సిస్టెన్సీగా ట్రాఫిక్ వస్తూనే ఉంటుంది మనకి. డీప్ ఇన్ఫర్మేషన్తో ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేసుకోవచ్చు. ట్రస్ట్ అండ్ అథారిటీ బిల్డ్ చేస్తే నీచ్లో స్కోప్ ఉంటుంది. ఈమెయిల్స్ లిస్ట్ గ్రో చేసుకోవడం, ఎస్ఈఓ బూస్ట్, బ్యాక్ లింక్స్కి హెల్ప్ చాలా అవుతుంది. 24/7 వర్క్ చేసే బ్లాగ్స్ అనేది ఇయర్స్ తర్వాత కూడా వాల్యూ ఉంటుంది దానికి. సో ఐడియల్ ఫర్ B2B సర్వీస్ బేస్డ్ బిజినెస్ కి బ్లాగ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. స్మార్ట్ స్ట్రాటజీ, రీల్స్ తో అట్రాక్ట్ చేయండి, స్పీడ్ ప్లస్ విజిబిలిటీ మనకు అక్కడ దొరుకుతుంది. బ్లాగ్స్ తో కన్వర్ట్ చేయండి, డీప్ ప్లస్ ట్రస్ట్ అక్కడ మనకు బిల్డ్ అవుతుంది. కంబైన్ బోత్ ఎక్స్ప్లోజివ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ సో మచ్.